మనం దేశంలో ఎన్నెన్నో దేవాలయాలు, ఎంతో ప్రాచుర్యం కలిగిన దేవాలయాలు, ఎంతో శిల్పకళ ఉన్న దేవాలయాలు, ఎంతో చరిత్ర ఉన్న దేవాలయాలు, ఎంతో విగ్రహాలకు ఎంతో ప్రభావం ఉన్న విగ్రహాలను మనం అదేవిధంగా వివిధ రకాల దేవాలయాలను మన దేశంలో చూస్తుంటాం. కానీ మహాత్ముడికి కూడా ఒక పెద్ద గుడి కట్టి అందులో ప్రతిరోజు ఒక దేవాలయంలో అంటే సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా దీప నైవేద్యాలు ఏ విధంగా అయితే చేస్తామో అదే తరహాలో మహాత్ముడికి కూడా ఒక గుడి కట్టి ఇక్కడే మహాత్ముని చరిత్రను ప్రపంచానికి తెలపాలి. అదేవిధంగా మహాత్ముడు దైవంతో సమానం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఈ ప్రక్రియలో ఎంతో గొప్ప స్థానం మహాత్మా గాంధీకి ఉంది. సో ఈయన యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని భావించిన కొంతమంది మహాత్మా గాంధీకి ఒక గొప్ప దేవాలయాన్ని కట్టిరు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి చిట్యాల సమీపంలో ఉన్న పెద్ద కాపర్తి దగ్గర మనం ఉన్నాం. మహాత్ముని గుడి ఇక్కడే ఉంది. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ అనేకమైన విషయాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో మహాత్ముడికి అక్కడక్కడ దేవాలయాలు మనం వింటుంటాం. కానీ ఒక దేవాలయంలో దీప నైవేద్యాలు ఏ విధంగా అయితే చేస్తామో ప్రతిరోజు అలాంటి ప్రక్రియ ప్రతిరోజు పూర్తిగా ఒక దేవాలయంగానే ఇక్కడ ఆ మహాత్ముడికి నిర్మించడమే కాదు, ఇక్కడ ప్రతిరోజు ఆ ప్రక్రియ కూడా జరుగుతుంటుంది. ఒక 2 పూజారులతోటి ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు, వివిధ రకాల కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న మహాత్ముడి దేవాలయానికి వచ్చినాం. పెదకాపర్తి సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో జాతీయ రహదారి 65 పైన ఇది అంటే విజయవాడ హైదరాబాద్ ప్రధాన రహదారి పైన ఈ దేవాలయం ఉంది. అయితే దేవాలయానికి వెళ్ళక ముందే మనకు పెద్ద రావి చెట్టు మనకు దర్శనమిస్తుంది. ఈ రావి చెట్టుకు మనం చూడొచ్చు. ఒక్కసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా కూడా అంటే ఒక దేవాలయంలో మనం కోరిన కోరికలు ఏవైతే వాటిని చెట్లకు మనం కట్టి వాటిని పూజిస్తామో అదేవిధంగా ఈ చెట్టుకు కూడా భక్తులందరూ వచ్చి తమ కోరికలను సిద్ధించుకోవాలని చెప్పి, నెరవేర్చుకోవాలని చెప్పి ఆ చెట్టుకు మొత్తం తాయెత్తులు కట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఈ దేవాలయానికి వెళ్తుంటేనే ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. పూర్తిగా ఆరెంజ్ కలర్ వాటికి సంబంధించి ఎవరైతే భక్తులు వస్తుంటారో వారి కోరికలకు సంబంధించి చిట్టీలు రాయడం, లేదంటే ఆ బ్యానర్ మీద రాసి ఆ చెట్టుకు కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మకం. ఆలయానికి సంబంధించి ప్రధాన ద్వారం ఎదుట ఉన్నాం. మనం చూడొచ్చు మహాత్మా గాంధీ గుడి, వందే దైవం వందే గాంధీ. సో ఇట్లా ఇది ఒకటే కాదు, ఈ గోడల మీద కూడా అనేకమైన మనకు ఏదైతే గాంధీజీ సిద్ధాంతాలు ఉన్నాయో, గాంధీజీ చెప్పిన మంచి మాటలు ఏవైనా ఉన్నాయో, ప్రజలు ఏవైతే అనుసరించదగ్గ అంశాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ గోడలపైన రాసినాం. వాళ్ళు ఆలయ కమిటీ సభ్యులు ఈ గోడల మీద మొత్తం పొందుపరిచారు. అంటే గాంధీ చెప్పిన సూక్తులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అంటే దేవుడు లేడు, స్వర్గంలో లేడు, నరకంలో ఉన్నాడు అందరిలో అని చెప్పి ఇలాంటి అనేక కొటేషన్స్ ఇక్కడ మనం ఇదొకటే కాదు, ప్రతి గోడ మీద ప్రతి దగ్గర కూడా గాంధీజీ చెప్పిన సూక్తులు ఉన్నాయి. అయితే ఇది ప్రధాన ద్వారం. ఇది గాంధీ దేవాలయానికి సంబంధించి మనం లోపలికి వెళ్తున్నాం. మరిన్ని విషయాలు లోపలికి పోయి తెలుసుకుందాం. గాంధీ గుడి లోపలికి వెళ్ళే ముందే మనకు మామూలుగా హిందూ దేవాలయాల్లో కనిపించినట్లుగా ఒక ధ్వజస్తంభం ఇక్కడ మనకు మొదట్లో అంటే ఆలయానికి లోపలికి వెళ్ళకముందే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. అయితే జనరల్గా ధ్వజస్తంభాల ఎదుట ప్రత్యేకంగా పూజలు అవి చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. చాలామందిని ఆకర్షించే విధంగా కొన్ని కొటేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. నిజంగా వందే దైవం వందే గాంధీ అనడంతో పాటు కష్టాలు ఎవరికి ఊరికే రావు, ఓట్లు అమ్ముకుంటేనే వస్తాయి. నిజంగా గాంధీ మహాత్ముడు చెప్పినట్లుగా మనకి ఏదైతే హక్కులు ఉన్నాయో ప్రాథమిక హక్కుల్లో మనం ఓటు హక్కు కూడా ఉంది. ఓటు హక్కును అమ్ముకున్న వారికే కష్టాలు వస్తాయి, కష్టాలు ఎవరికి ఊరికే రావు అని చెప్పి ఇక్కడ కొటేషన్స్ ఉన్నాయి. ఇది మనం చూడవచ్చు హిందూ దేవాలయాల్లో ఉన్నట్లుగా పెద్దగా భక్తులకు అందుబాటులో ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం తర్వాత గర్భగుడి, అదేవిధంగా పంచభూతాలకు సంబంధించిన మరొక గుడి, అదేవిధంగా ఫంక్షన్ హాల్, అనేక అంశాలు లోపలికి పోయి తెలుసుకుందాం. గాంధీ మహాత్ముడి దేవాలయానికి రాగానే ఫస్ట్ ఫ్లోర్లో విగ్రహం ఉంటుంది. పైన దేవాలయం మొత్తం గర్భగుడి పూర్తిగా పైన ఉంటుంది. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ధ్యాన మందిరం ఉంటుంది. భక్తులకు వచ్చే ఎవరైతే భక్తులు ఉంటారో వారు ప్రశాంతంగా కొంత సమయం గడుపుకోవచ్చు. ఇక్కడ ఈ ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ అనుభవించవచ్చు. సో ఎట్ ద సేమ్ టైం గాంధీ మహాత్ముడు చూపించిన బాటల్లో నడిచే కొందరు ఇక్కడ కొన్ని టబ్స్ పెట్టిరు. మనం చూడొచ్చు ఇక్కడ కొంత ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఈ దేవాలయానికి వచ్చిన
ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇక్కడ బుట్టలు పెట్టి వాటిలో బట్టలు వేసిరని చెప్పి అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులను కనుక దీని గురించి అడిగితే ఎవరైతే బట్టలు ఇంట్లో ఖాళీగా అంటే వాడి వదిలేసిన కొంచెం మంచి బట్టలు ఇస్తే వేరే వాళ్ళు వేసుకోగలిగిన బట్టలు ఏవైతే ఉంటే అవి తెచ్చి ఇక్కడ గాంధీ గుడిలో ఈ టబ్స్లో వేస్తే అవసరం ఉన్నవారు స్వచ్ఛందంగా తీసుకెళ్తుంటారంట. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చే ముందు ఇంట్లో వాడనివి లేదంటే టైట్ అయినాయని చెప్పి లేదంటే కొంత పాతగా అయినాయని చెప్పి పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వాటిని తెచ్చి ఇలా టబ్స్లో పెడితే చూడవచ్చు మనం అన్ని రకాల చిన్నపిల్లలకు సంబంధించిన బాటిల్స్, అదేవిధంగా చీరలు, చిన్నపిల్లల బట్టలు, ఇలా అన్ని రకాల బట్టలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణగా అంటే సేవే మార్గం సేవే లక్ష్యం అనే వారి కోసం ఇది ఏర్పాటు చేసిరని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక మనం పైకి వెళ్దాం. పైన దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఏంటి ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు, ఇక్కడ ఉన్న కార్యక్రమాలు, విధి విధానాలు, వీటన్నిటిని తెలుసుకుందాం. అయితే ఈ గాంధీ దేవాలయం 4 ఎకరాల ప్రాంగణంలో ఎంతో సువిశాలంగా చూస్తానికి ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఈ దేవాలయంలో కొలువై ఉంది. మనం ఈ దేవాలయానికి రాగానే పచ్చని చెట్లు, మామిడి తోటలు, అదేవిధంగా పెద్ద పెద్ద వివిధ రకాల ప్రాంతాల నుంచి తెచ్చిన మొక్కలు, చెట్లు, వృక్షాలు ఇక్కడ ఉన్నాయి. వీటితో పాటు ఎక్కడ చూసినా ఇలాంటి కొటేషన్లు, సారా చుక్క వద్దు సిరా చుక్క ముద్దు. అంటే మనము ఏదైతే ఓటుకు సంబంధించి ఓట్ల పైన కూడా అవేర్నెస్ కల్పించే విధంగా, అంటే ఓటును అమ్ముకోవద్దు, ఓటు అమ్ముకుంటే కష్టాలు వస్తాయి, అదేవిధంగా సారా వద్దు సిరానే ముద్దు, ఏదైతే మనం ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఇలాంటి అనేక కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన విగ్రహాలు కావచ్చు, ఇక్కడ ఉన్న మట్టి, అదే పుణ్యక్షేత్రాలకు సంబంధించిన మట్టి కూడా ఇక్కడ ప్రత్యేకంగా భద్రపరిచిరు. ఇక్కడ వచ్చే భక్తులకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి కామాక్షి దేవస్థానం, ఇలా వివిధ ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఇక్కడికి మట్టి తెచ్చి ఆ యొక్క దానికి సంబంధించిన చరిత్రను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అయితే మనం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి దేవాలయంలో నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుని చెవుల పైనుంచి మనం దర్శనాలు చేసుకుంటాం నార్మల్గా ఏదైనా హిందూ దేవాలయాలకు వెళ్తే. కానీ గాంధీ గుడిలో ప్రత్యేకంగా ఇక్కడ ధర్మచక్రం ఉంటుంది. ఈ ధర్మచక్రం నుంచే ఇక్కడ ఏదైతే గాంధీ విగ్రహాన్ని సందర్శించుకొని పూజలు జరుపుతుంటారు. ఒకసారి మనం కూడా ధర్మచక్రం నుంచి దర్శించుకునే ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం. ఇలా గాంధీ మహాత్ముని ఈ ధర్మచక్రం నుంచి దర్శించుకున్న తర్వాత భక్తులంతా ఒక్కసారి ఏదైతే నల్ల రాతితోటి అతిపెద్ద విగ్రహం, ఇది ఎక్కడ లేని విధంగా ఒక నల్ల రాతి ద్వారా ఈ యొక్క విగ్రహాన్ని చెక్కడం జరిగింది. దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించడమే కాదు, ఇక్కడ ప్రతిష్ఠించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నిత్య పూజలు అందుకుంటున్నాడు గాంధీ మహాత్ముడు. అయితే ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పగానే బుద్ధగయ నుంచి కొంతమంది బౌద్ధ భిక్షువులు, అదేవిధంగా ఆ బుద్ధగయకు సంబంధించిన కొంతమంది బౌద్ధ మతానికి సంబంధించిన వారు కూడా గాంధీజీ దేవాలయంలో తమ జ్ఞాపకంగా ఒక వస్తువు ఇక్కడ ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైన పాత్రను వారు అందించడం జరిగింది. అయితే జనరల్గా ఏదైనా దేవాలయానికి పోయినప్పుడు అక్కడ భక్తులంతా స్వామివారికి ఎవరైతే అక్కడ విగ్రహమూర్తులు ఉంటారో వారికి గంట కొట్టి వారి యొక్క పూజలు నిర్వహిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం బుద్ధగయ నుంచి తెప్పించిన ఒక ఇత్తడి పాత్ర ఉంది. ఆ ఇత్తడి పాత్రలు 2 ఇక్కడ దేవాలయానికి బహుకరించారు. అయితే ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులు దీన్ని ఒకసారి ఇలా మీటితే ఇది ఓంకార నాదం వస్తుంది. దాదాపు అంటే ఇలా మీటిన తర్వాత 3 నిమిషాల పాటు ఈ శబ్దం వస్తుంది. ఆలోపు భక్తులు 3 ప్రదక్షిణలు చేసి మరొకసారి గాంధీ మహాత్ముని దర్శించుకుంటారు. ఇది బుద్ధగయ నుంచి దేవాలయానికి బహుకరించినట్లుగా మనకు తెలుస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇక్కడున్న ఈ ప్రత్యేకతలతో పాటు మరొక ప్రత్యేకత, ఈ దేవాలయం చుట్టూ కూడా అంటే వివిధ ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన మట్టి, ఆ మట్టికుండే విశిష్టత, అది ఎక్కడి నుంచి తెచ్చిరు, అక్కడున్న ప్రత్యేకత ఏంటి అనే వివరిస్తూ ఇక్కడ అనేక అంశాలు ఈ గోడల పైన మనకు దర్శనం ఇస్తుంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా ప్రజలను ఆకర్షించే ఒక గొప్ప విషయం ఇది. ఇక్కడ మనం చూడవచ్చు సబర్మతి ఈ దేవాలయానికి సంబంధించి ఈ ఫోటో, అదేవిధంగా దానికి సంబంధించిన మట్టి, అక్కడి నుంచి తెచ్చిన మట్టి, అదేవిధంగా కీర్తి మందిర్ అని చెప్పి ఆ దేవాలయానికి సంబంధించిన ఒక ఫోటో, అదేవిధంగా అక్కడి నుంచి స్వీకరించిన మట్టి, ఇలా దేవాలయం చుట్టూ కూడా విశిష్టంగా ఏ ప్రాంతాల నుంచి ఏ మట్టి తెచ్చారో, ఎలాంటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉంచారు. మనం చూడవచ్చు దక్షిణేశ్వర్ కాళీమాత టెంపుల్కి సంబంధించి మట్టి ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే ఆ పుణ్యక్షేత్రం నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ భక్తులకు అంటే
దర్శనం రూపంగా ఇక్కడ ఉంచుతున్నారు. అదేవిధంగా దండి మార్చ్ అంటే గాంధీజీ ఎప్పుడైతే మార్చ్ పాదయాత్ర చేపట్టారో దానికి సంబంధించి ఆయన నడిచిన మట్టి ఇక్కడ భక్తులకు అందుబాటులో ఉంచారు. ఇట్లా అంటే హరిద్వార్కి సంబంధించిన టెంపుల్, అదేవిధంగా దానికి సంబంధించిన మట్టి, రిషికేష్ దానికి సంబంధించిన ఇక్కడ మట్టి, అదేవిధంగా కేదార్నాథ్, మనం కేదార్నాథ్ అంటుంటాం, అందరం అక్కడికి పోలేం, కానీ అక్కడ దానికి సంబంధించిన మట్టిని ఇక్కడ ఆ దేవాలయానికి సంబంధించిన చరిత్ర, అదేవిధంగా మట్టిని ఇక్కడ పొందుపరచడం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. అంటే గాంధీ మహాత్ముడు సబ్బండ వర్ణాలకు ఆయన మహాత్ముడుగా మనం చెప్తున్నాం. చరిత్ర కూడా అదే చెప్తుంది. కనుక ఇక్కడ అన్ని మతాలకు సంబంధించి, ఇది కేవలం ఏదో ఒక మతానికి సంబంధించి కాదు, అన్ని మతాల వారు గాంధీజీని అనుకరిస్తుంటారు, ఆయన చెప్పిన సూక్తులను పాటిస్తుంటారు, ఆయన చూపిన బాటలో నడుస్తుంటారు. సో అందుకోసం అన్ని మతాలకు సంబంధించిన దైవ గ్రంథాలు, మతపరమైన గ్రంథాలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచిరు. అంటే ఇట్లా మనం అనేక ఏదైతే మతాలు ఉన్నాయో క్రిస్టియన్స్, అదేవిధంగా ముస్లిమ్స్, హిందువులు, అదేవిధంగా సిక్, ఇలా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తిగా ఇక్కడ చూడవచ్చు. గీతా మకరందం, అదేవిధంగా సత్యశోధక ఆత్మలేఖ గాంధీజీ రాసిన ఒక పుస్తకం, అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్, అదేవిధంగా పవిత్ర ఖురాన్ మరొక అంటే సిక్కులకు సంబంధించిన ఒక గ్రంథం, ఇలా అన్ని మతాలకు సంబంధించిన గ్రంథాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే కేవలం ఇదేదో ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక జాతికి సంబంధించింది కాదు అని చెప్పే ప్రయత్నం ఈ దేవాలయ కమిటీ చేసిందని చెప్పవచ్చు. అయితే ఇలా చుట్టూ కూడా అంటే అటు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, మరొకసారి ఇటు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ముంబైకి సంబంధించిన ఆ దేవాలయం మట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మధురై శ్రీకృష్ణుని జన్మస్థలం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మట్టి, ఇలా మధుర మీనాక్షి, అదేవిధంగా ముంబాదేవి, రామేశ్వర్ టెంపుల్, ఇలా ప్రతి దేవాలయానికి సంబంధించిన మట్టి ఇక్కడ పెట్టడం, వాటితో పాటు కొన్ని సూక్తులు దానికి అంటే దేవాలయాలకు సంబంధించిన కొన్ని మంత్రోచ్చరణలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. అంటే ఏదైతే ఈ దేవాలయానికి వచ్చే ఏ వర్గానికి సంబంధించిన ప్రజలైనా కొంత మనశ్శాంతిగా ఇక్కడ కొద్ది సమయం గడపడం, గాంధీజీ చరిత్రను తెలుసుకోవడం, ఈ దేవాలయంలో కొంత మనస్ఫూర్తిగా ఆహ్లాదకరమైన ప్రాంతం కావడంతో చూడవచ్చు మనం చుట్టుపక్కల మొత్తం పూర్తిగా పచ్చని పొలాలు, ఇక్కడ మామిడి తోట, అదేవిధంగా పెద్ద పెద్ద వివిధ రకాల వృక్షాలు, ప్రశాంతమైన వాతావరణంలో గాంధీ గుడి నిలవై ఉందని చెప్పుకో. ఇలా ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా ఏదో ఒక వింత, ఎక్కడ చూసినా ఏదో ఒక చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు, ఇలా అనేక అంశాలతో కూడిన ఈ దేవాలయం నిజంగా కూడా ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మనం ముందే చెప్పుకున్నాం, ప్రపంచంలో ఎక్కడ కూడా గాంధీ దేవాలయాలు ఉండొచ్చు, కానీ ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు ఇక్కడ ధూపదీప నైవేద్యాలు చేసే ఏకైక దేవాలయం ఇది. 4 ఫీట్ల నల్లరాతి విగ్రహం ఇక్కడ కొలువై ఉంది. ఈ గాంధీ మహాత్ముని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా గాంధీ జయంతి, వర్ధంతి వేడుకలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. వాటితో పాటు ప్రతినిత్యం కూడా పూజలు నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఇది ప్రధానంగా మనం చూస్తున్నాం అద్దంకి, నల్గొండ, విజయవాడ, హైదరాబాద్ విజయవాడ రహదారి కావడంతో తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా ఈ జాతీయ రహదారి కలుపుకొని పోయే వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడ దర్శించుకొని వెళ్తుంటారు. అయితే దీనికి సంబంధించి ప్రతిరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఇక్కడికి ఎవరెవరు వస్తుంటారు, ఎప్పుడెప్పుడు ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ప్రతినిత్యం గాంధీ దేవాలయం ఏర్పాటు చేశారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు? ప్రతిరోజు సుప్రభాతము ప్రసాద నివేదన ఇవన్నీ చేస్తామన్నట్టు. చేసిన తర్వాత భక్తులు ఎవరైనా వస్తే అప్పుడు వాళ్ళ పేరు మీద గోత్రనామార్చన కూడా చేస్తాము. అలాగే కొంతమంది నిత్య వాళ్ళ పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ పేర్లు నోట్ చేసుకోబడ్డాయి, వాళ్ళ పేరు మీద కూడా మేము వీడియో అర్చన చేసి వీడియో పంపిస్తాము. ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్నప్రసాదం ఉంటుంది, వాళ్ళ పేరు మీద మేము అన్నప్రసాద వితరణ కూడా చేస్తామన్నట్టు ప్రతిరోజు. ఇక్కడ మహాత్మా గాంధీలో నిత్యం జరిగే కార్యక్రమాలు ఇవి. ప్రత్యేకంగా ఏం చేస్తుంటారు ఇక్కడ? ప్రత్యేకంగా మహాత్ముడు ఇక్కడ దైవ స్వరూపం అని భావించి మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కట్టించారు. ఇక్కడ మహాత్మా గాంధీ దేవుని దర్శనంతో పాటు ఆయన పుట్టిన ఇల్లు, సబర్మతి ఆశ్రమం, రాజ్ఘాట్, గాంధీజీ స్మృతి నుంచి మట్టి తెచ్చారు. అవి కాకుండా కొన్ని పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చారు.
తెచ్చి వివిధ పిల్లర్స్కు ప్రతిష్టాపన చేశారు గాజు పెట్టెలలో. ఉదాహరణకు అనంత పద్మనాభాలయము, బద్రీనాథు, ఆ, వైష్ణోదేవి, త్రివేణి సంగమము, అలాగే గర్భగుడి వెనుక వైపు మీరు చూశారు కదా, వివిధ మత గ్రంథాలు ఉన్నాయి. అలాగే కుడివైపు నవగ్రహ మండపం ఉంది. ఎడమ వైపు పంచభూత విగ్రహాలు. మనం పంచభూతాల పేర్లు వింటాం కానీ విగ్రహాలు ఎక్కడ లేవు ఇక్కడ. అంటే ఇది సంపూర్ణంగా మహాత్మా గాంధీ దేవాలయము. ఇక్కడ చెప్పాలంటే మహాత్ముని పేరు మీద ఎక్కడైనా దేవాలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ నల్లరాతి విగ్రహం, అభయహస్తంతో కూడుకున్నటువంటి విగ్రహం, విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ రోజు ధూప దీప నైవేద్యం జరుగుతున్నటువంటి ఆలయం కాబట్టి ఈ గుడి ప్రపంచంలోనే మహాత్మా గాంధీ గుడి ప్రత్యేకమైనది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అనేక విదేశీయులు వచ్చారు. అమెరికా ఒక ఆంగ్లో ఇండియను, అమెరికా యువతి ఇద్దరు కలిసి మహాత్మా గాంధీ గుడి మీద రీసెర్చ్ కూడా చేసుకోపోయారు. అలాగే చాలామంది అమెరికన్ పర్యాటకులు, విదేశీ పర్యాటకులు వస్తారు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. ఈ మహాత్మా గాంధీ గుడి గురించి చెప్పాలంటే సుమారుగా ఒక 10 నుంచి 20 దేశ పత్రికలలో కూడా ప్రచురించబడిందని కూడా మాకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పారు, మెసేజ్ పెట్టారు. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక సామాన్యుడే ఇక్కడ విఐపి. ఇక్కడ అత్యంత ప్రత్యేక కింద ఒక హాల్లో ఏర్పాటు చేయబడ్డది. వెండి సింహాసనము, వెండి కిరీటం ధరించి, వెండి శటాదితోనే ఆశీర్వచనం ఇచ్చి, వెండి పళ్ళెంలో ప్రసాదం స్వీకరించే విధంగా పుట్టినరోజు మరియు పెళ్లి రోజు సందర్భంగా ఏర్పాటు చేయబడ్డది. అంటే ఇక్కడ సామాన్యుడు తాను ఒక ఉన్నతముగా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకోవాలంటే మహాత్మా గాంధీ గుడిలో అట్టే అవకాశం ఉందన్నట్టు. ఎక్కడ కూడా మనకు ఆ విధంగా లభించదు. ఆ విధంగా ఇంకా చెప్పాలంటే మహాత్మా గాంధీ గుడి ఒక మహిమాన్వితమైన క్షేత్రం. అసలు నేను 2016 నుంచి ఇక్కడ పూజారిగా చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చే భక్తులు వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. వాళ్ళ అనుభవం చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇది నిజమేనా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము ఏదైతే కొన్ని రోజులుగా మాకు ఇది మేము ఒకటి ఎదురు చూస్తున్నాము, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఆరోగ్యం గురించి కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, మాకు ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మహాత్మా గాంధీ గుడి దర్శనం చేసుకున్న కొన్ని రోజులలోనే, నెలలు కూడా కాదు, కొన్ని రోజులలో 1, 2, 3, 4 రోజులలో వాళ్ళ సమస్య పరిష్కారమయ్యి వాళ్ళ అనుభవాన్ని ఇక్కడ వచ్చి వాళ్ళు చెప్పిన సందర్భాలు చాలామంది, వందల మంది ఉన్నారు. అసలు అవి వింటుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే మహాత్మా గాంధీ గుడి సామాన్యంగా ఏదో మహాత్ముడు మనం దేవునిగా ఇక్కడ చిత్రించారు చూసిపోవడం కాదు, మహిమాన్వితమైన క్షేత్రాన్ని కూడా మనం ఘంటాపదంగా ఇక్కడ చెప్పొచ్చు. మనం అటువంటి సందర్భాలు కూడా మాకు అనుభవంలోకి వచ్చాయి. అయితే ప్రధానంగా ఈ గుడి కట్టడానికి గల ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు? మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట వాళ్ళు కట్టించారండి. వాళ్ళు నర్సరావుపేటలో మహాత్మా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి చాలా సేవా కార్యక్రమాలు, పేదలకు వివిధ వాళ్ళకు అవసరం కొద్ది నిత్యావసర సరుకులు ఇలా ఇచ్చేది, చదువుకునే స్టూడెంట్స్కు ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం, పాలిటెక్నిక్ ఇలా పోటీ పరీక్షలల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఇలాంటివి చేసేవాళ్ళు. అయితే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ భూమి మీదనే మహాత్ములు లాంటి వ్యక్తి ఇంకోరు లేరు. మీరు ఏ దేవుని చరిత్ర చూడండి, ఘంటాపదంగా చెప్పొచ్చు. ఒక సత్యాగ్రహంతో శాంతియుతంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మహాత్ముడు. అంటే దైవమే ఆయన రూపంలో వచ్చి మనకు సత్యాగ్రహము, మనం ఏదైనా కొట్లాడాలంటే శాంతియుతంగా కొట్లాడాలి, రక్తపాతాలను విడనాడాలి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది. అసలు ఏంది, ఎవరెవరో కనిపెట్టారు, అణుబాంబులు కనిపెట్టారు, కానీ సత్యాగ్రహం ఒక మహాత్ముడే కనిపెట్టాడు. అంటే అది ఆషామాషి ఆయుధం కాదు. అంటే మహాత్ముని రూపంలో భగవంతుడు వచ్చి ఈ విధంగా మీరు శాంతియుతంగా బతకండి అని చెప్పాడు. కాబట్టి ఆయన భగవంతుని స్వరూపమే. కాబట్టి మనం భగవంతునిగా కొలవచ్చు అనే ఒక ఆలోచనతో, ఒక సత్సంకల్పంతో ఈ మహాత్మా గాంధీ గుడి కట్టాలని 2012లో
భూమి పూజ చేశారు. 2014లో పూర్తి నిర్మాణం చేశారు. విగ్రహ ప్రతిష్టాపన అన్ని దేవాలయాలు ఏ విధంగా అయితే ప్రతిష్టాపన చేస్తారో వేద మంత్రోచ్చరణతోని వేద పండితులతోని ఈ మహాత్మా గాంధీ గుడి నిర్మాణం చేశారు. ఒక విషయం చెప్పండి, అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఏమేం కార్యక్రమాలు చేస్తారు? అంటే సంవత్సరం మొత్తంలో ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ ప్రత్యేకంగా మహాత్మా గాంధీ జయంతి రోజు చేస్తారండి. అలాగే వర్ధంతి కూడా చేస్తారు. అయితే ఇక్కడ మహాత్మా గాంధీ జయంతి రోజు అశేష జనాభాని వస్తుంటారు. ముఖ్యంగా సామాన్య జనమే వస్తారు దేవాలయం సందర్శించడానికి. అక్టోబర్ 2 నాడు మహాత్ముని గుడికి వెళ్ళాలని ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా పిల్లలను తీసుకొని మహాత్మా గాంధీ గుడిని చూపించాలనే ఉద్దేశం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తారు, దూర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారు అన్నట్టు. ఆ రోజు ఈ హైవే పొంటి పోయే వాళ్ళు దాదాపుగా మహాత్మా గాంధీ గుడికి వెళ్ళాలనే ఒక సత్సంకల్పంతో చాలామంది వస్తుంటారు. ఎక్కువ ప్రత్యేకత అక్టోబర్ 2 నాడే ఉంటుంది విశేషం. జయంతి వర్ధంతి వేడుకలకు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు భక్తులు? చాలా వరకు చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి వస్తారు, విజయవాడ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ ఇవన్నీ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వస్తారు. ఈ మహాత్మా గాంధీ గుడి దర్శనం చేసుకోవాలనే ప్రత్యేకమైన కార్యక్రమంతోనే వస్తారు అన్నట్టు. అంటే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయాణంలో తప్పనిసరిగా ప్రధానమైన కార్యక్రమం మహాత్మా గాంధీ గుడిని దర్శించడానికే కేటాయించుకుంటారు. అయితే మనం ఇంకొక ప్రత్యేకత కూడా చూడొచ్చు. గాంధీ విగ్రహం మీద అంటే ఆ యొక్క స్టేజ్ ఏదైతే ఉందో దాని మీద సర్వ మతాలకు సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. అటు ముస్లిమ్స్ది కావచ్చు, బౌద్ధానికి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా హిందూ మతానికి సంబంధించింది, అదేవిధంగా క్రిస్టియానిటీకి సంబంధించిన సింబల్స్ ఉన్నాయి ఇక్కడ. వాటితో పాటు వచ్చే భక్తులు కొన్ని మనం ముందుగా చెప్పుకున్నట్టుగా చెట్టుకి ముడుపులు కడుతున్నారు. అయితే ఇప్పుడు మీ చేతిలో ఉంది, దీని ప్రత్యేకత ఏంటి? ఇది మహాత్మా గాంధీ గుడి దర్శనంకి వచ్చిన భక్తులకు మేము ఇచ్చే ముడుపు అన్నట్టు. ఇది బయట మహావృక్షం మర్రి చెట్టు ఉంది. అయితే మనము మహాత్మా గాంధీ గుడి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోయే ముందు భక్తుడు ఆ మర్రి చెట్టుకు ఒకసారి మహాత్ముని తలుచుకొని ఈ ముడుపు కట్టాలి. దీని ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ గుడికి వెళ్ళాను అనే ఒక సంతృప్తి ఈ ముడుపు కట్టడంతో లభిస్తుంది. కానీ విశేషం ఏంటంటే ఈ ముడుపు కట్టడం వల్ల మేము జీవితంలో మేము చేసే పనులలో మాకు శుభవార్త విన్నామని భక్తులు చాలామంది ఆ విధంగా మాకు చెప్తుంటారు, మాతో పంచుకుంటుంటారు అన్నట్టు. ఇక్కడ విజిటర్ బుక్ ఉంది, వాళ్ళకు జరిగినటువంటి శుభవార్తలు అక్కడ నోట్ చేస్తారు, వాళ్ళ నెంబర్ ఇస్తారు. ఇవన్నీ కూడా మమ్మల్ని చాలామంది విలేకరులు అడిగినప్పుడు ఇవి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినప్పుడు మేము ఆ నెంబర్స్ ఇస్తాం, కాకపోతే వాళ్ళని అడగండి అని. ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మేము ఏం చెప్తామంటే మహాత్మా గాంధీ గుడి దర్శనం అనంతరం మీరు వెళ్ళేటప్పుడు మహావృక్షం మర్రి చెట్టు ఉంది, అక్కడ ఈ ముడుపు కట్టండి, మీకు శాంతి సౌభాగ్యం లభిస్తుంది అని చెప్తాం అన్నట్టు. అంటే మనిషికి కావాల్సింది ఏంది? శాంతి సౌభాగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి మహాత్మా గాంధీ గుడి ఒక శాంతి సౌభాగ్యం కలిగించేటువంటి మహనీయుని గుడి. జాతీయ రహదారిపై ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. అయితే నిజంగానే కొంతమంది భక్తులు కావచ్చు, కొంతమంది దేవాలయం ఎట్లా ఉందో చూద్దాము, అసలు గాంధీ గుడి అంట ఇది ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటి అని తెలుసుకునేందుకు కూడా వస్తుంటారు. మనతో పాటు ఇక్కడికి వచ్చిన కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఈ ప్రత్యేకంగా గాంధీ మందిరం చూడడానికి. తర్వాత గాంధీ అంటే చాలా ఇష్టం నాకు. అహింసా సిద్ధాంతం అనేది ప్రపంచంలో గొప్ప ఆయుధము. ఈ ఆయుధం ద్వారా ప్రపంచంలో చాలామంది చైతన్యవంతులు అయ్యారు, మంచి మార్గంలో నడిచారు. ఆ మంచి మార్గం ద్వారా చాలామంది బుద్ధి జ్ఞానం తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భంలో చాలాసార్లు ఈ హైవే వెళ్తూ చూశాను, కానీ గుడిని లోపలికి ఎప్పుడు రాలేకపోయాను. కానీ లోపలికి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులను అబ్జర్వ్ చేస్తే చాలా ప్రశాంత వాతావరణము కనిపించింది. ఈ లోపలికి వచ్చి లోపల ఉండటం అన్నీ చూశాను. వివిధ మతాలకు సంబంధించినవి, ప్రాంతాలకు సంబంధించినవి, మనుషుల గురించి, ప్రకృతి గురించి, పంచభూతాల గురించి అద్భుతంగా చెప్పడము ఇక్కడ రాశారు, చూశాను. తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇక్కడ ఒక 2 గుట్టల మధ్యన, హైవే మధ్యన పచ్చని వాతావరణంలో నిర్మించబడింది. ఇలాంటి నేను చాలా వరకు భారతదేశంలో ఉన్న జిల్లాలన్నీ నోటాడు నా నోటికి. తర్వాత ఒక రాష్ట్రంలో ఇప్పుడు బిహార్ గురించి, బిహారే కాకుండా
గుజరాత్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అక్కడ గాంధీ సబర్మతి నది, తర్వాత రాజ్కోట్, దాని చుట్టూ కొన్ని జిల్లాలు ఉన్నాయి, పోర్బందరు, తర్వాత జునాగఢ్, అమ్రేలి, కచ్చి చాలా పెద్ద జిల్లా. అంటే ఎందుకంటే నాకు భౌగోళిక భారతదేశంలో భూమి ఎంత ఉంది, ప్రపంచ భూమి ఉంది, ఆ అనుభవంతో ఇప్పుడు నాకు మంచి అవకాశం దొరికింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ సుమన్ టీవీ చాలా అదృష్టం. ఎప్పుడూ అనుకుంటున్నాను మీడియా ద్వారా కొంచెం చెప్పుకుంటే బాగుంటుందేమో అనుకుని మనసులో ఉంది. కానీ నేను ఏదైతే అనుకుంటానో అది నిజంగా నాకు నేను ఒక మిత్రుడు 37 సంవత్సరాల క్రితం చూశాను. కలుద్దాం అంటే మొన్న కలిశాడు. అతను నా ఫ్రెండ్స్ అంతా ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటారు. అందులో మొన్న అంటే మనసులో ఏది ఉంటే అది అవుతుంది, కాకపోతే లేటు. ఈరోజు ఇదే సందర్భంగా గాంధీ ప్రపంచవ్యాప్తంగా ఇట్లా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఐ వాంట్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వన్ డే అనే ఇట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్ అని నేను చెప్పుకుంటున్నాను. ఒక కోరిక, బలమైన కోరిక ఉంది. ఇది తీరదా అని అది కాకపోవచ్చు కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ఇది నల్గొండ జిల్లా చిట్యాలకు సమీపంలో ఉన్న పెద్ద కాపర్తిలో ఉన్న మహాత్ముడి దేవాలయం. ఇక్కడ ఉన్న విశేషాలు మనం చెప్పుకున్నాం ముందుగానే. ఇది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ప్రాంతంలో దేవాలయం నిర్మించడం, ఈ దేవాలయం చుట్టూ పచ్చని ప్రకృతి, 2 గుట్టలు, అదేవిధంగా పొలాలు, మహావృక్షాలు, తోటలు, వీటన్నిటి మధ్య గాంధీ మహాత్ముడు కొలువై ఉన్న దేవాలయం ఇది. 4 ఎకరాల్లో ఉన్న సువిశాలమైన ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మితమై ఉంది. నిజంగా కూడా అంటే ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం ఈ జాతీయ రహదారిపై వెళ్తూ వస్తూ చూస్తుంటారు, గాంధీ గుడి అని చూస్తుంటారు, కానీ లోపలికి వస్తేనే ఇక్కడున్న మహత్యం కావచ్చు, ఇక్కడున్న ప్రశాంతత కావచ్చు అనుభవించవచ్చు అని చెప్తున్నారు. ఇది ఈ దేవాలయం యొక్క చరిత్ర. అదేవిధంగా ఈ దేవాలయం ఇంకా రాబో రోజుల్లో మరింత అభివృద్ధి చేసే దిశగా ఆలయ కమిటీ కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఇది అక్టోబర్లో అంటే ఏదైతే గాంధీ జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఉంటాయో అప్పుడు ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వందల సంఖ్యలో వచ్చి దర్శించుకోవడం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల వారు వివాహాలకు, శుభకార్యాలకు సంబంధించి ఈ దేవాలయానికి కనుక ఆహ్వానం ఇస్తే వీరు పట్టు వస్త్రాలను బహుకరించడం, అదేవిధంగా వారిని ఈ గాంధీ మహాత్ముడి పేరు మీద ఆశీర్వచనాలు కూడా ఇస్తున్న పరిస్థితి మనం చూస్తాం. నిజంగానే పంచభూతాలు అంటే కేవలం వినడం వరకే చూస్తుంటాం, కానీ వాటికి సంబంధించి ఇక్కడ విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకతల్లో అదొకటి. వివిధ ప్రాంతాల నుంచి, పుణ్యక్షేత్రాల నుంచి ఏదైతే మట్టి ఇక్కడ దర్శనం ఇస్తుందో అదేవిధంగా పంచభూతాలకు సంబంధించిన 5 విగ్రహాలు కూడా ఇక్కడ వెలిసాయి. వాటిని ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటితో పాటు గోశాల అదేవిధంగా వివిధ ప్రత్యేకమైన అంశాలు ఇక్కడ నిలవై ఉన్నాయి. సో మొత్తానికి నల్గొండ జిల్లాలో ఉన్న ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా కూడా దేశ విదేశాల్లో కూడా ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా పత్రికల్లో ప్రచురమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.